వావ్! మా ఇంట్లో ఏంటి కాబోలి శనగల మొక్కలు లేచాయబ్బా. పక్కనే నువ్వుల చెట్లు ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలని నీకు మీతో మాట్లాడుతున్నా. నిన్న మార్నింగ్ 1:30 నుంచి నైట్ బేగే పడుకుని పోదాం అనుకోకుండా అమ్మవారి గుడికి పూజకి వెళ్ళా. లాస్ట్లో ఏమైందో నాకు తెలీదు, ముఖం ఇలాగలక్క తిరిగిందనమాట. కానీ మళ్ళీ అమ్మవారి మహిమ ఏటో మళ్ళీ నేను మామూలుగా ఇంటికి వచ్చా. కానీ పడుకుని పోయిన తర్వాత మా అన్నయ్య వచ్చినా కూడా నాకు లెగిసే కెపాసిటీ లేదు. చివరికి ఏదో ఓపిక పడి వెళ్ళినప్పుడు అంటే బీపీ లో అయింది ముఖం, అందుకే ఇసిరింది, బాగా ఇసిరింది. ఫుడ్ లేక కాదు, నేను ఫుడ్ అయితే తిన్నా. అప్పుడు ఏం చేసా తెలుసా, ఇంటికి వచ్చి హనీ కొంచెం అంటే స్లోగా తాగిన తర్వాత నాకు ఎనర్జీ వచ్చిందనమాట. వన్స్ అదే వేస్ట్ వాటర్ పోయిన తర్వాత అప్పుడు నా బాడీ సెట్ అయింది. మార్నింగ్ కూడా ఫీవరీస్గానే ఉంది, అంటే రోజు తలకు పోసుకుండానే. అంటే నేనైతే నవరాత్రి పూజ కంటిన్యూ చేస్తాను. నేను చెప్పడానికి కారణం ఏంటంటే అవి మొలకలెత్తాయి అని మనం గ్రహించి ఎప్పుడైతే ఇందులో వేసామో ఇది మొలకెత్తింది. అదే ఫ్రిడ్జ్లోనే ఉంచేస్తే ఏమవుతుంది, బయట పారేయడం ఏదో చేస్తే పోతాయి. అయితే ఎరువైన అవుద్ది, లేకపోతే గెత్తమైన అవుతుంది. ఇక్కడే ఇలాగే వేసా. అలాగే నాకు ఒంట్లో బాగాలేదు కదా అని నేను పడుకొని ఉంటే, అంటే ఈ టైంకి రెస్ట్, నాకు అన్నయ్య ఎంత ప్రేమతో వచ్చాడని నేను లేకలేకపోతున్నాను కనీసం. కానీ అదే మనిషి ఇప్పుడు ఎంత చురుగ్గా మార్నింగ్ వాటర్ తాగేసా, ఎంత యాక్టివ్గా ఉన్నప్పుడు అనుకున్న వాళ్ళు యాక్షన్ అని అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్, నాకు అది అవసరం లేదు. అన్నయ్య అర్థం చేసుకుంటే చాలు. కానీ వాడు దేవడ్డానికి మాత్రం వెళ్ళా అంతే. అంటే చెప్పేది ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ రెండూ కూడా లో అయితే హనీ చాలా బాగా పనిచేస్తుంది సార్ చెప్పినట్లు. అబ్బో మా ఇంట్లో పొడి చిక్కుడుకాయలు మళ్ళీ చాలా చిన్న చెట్టు ఈ ఎకరాపురంలోనే. ఇక్కడెక్కడో గొంగళ పురుగులు ఉన్నట్టుకున్నాయమ్మా. నా పప్పయ్య చెట్టుకి ఎంత పీకిలిపోయింది ఇక్కడ ఉండేది గొంగళ పురుగు. ఓకే 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 అయితే మన హెల్త్ది మనం వెంటనే తెలుసుకొని మనం తగినట్టుగా చర్యలు తీసుకుంటే హెల్త్ అనేది సెట్ అయిపోతుంది. పప్పయ్య పువ్వు వస్తుందా, కాయ అవుతుందా, హెయిర్ కలర్కేనా చూద్దాం. దేవుడే ఉన్నాడు.